హాయ్ గాయ్స్. ఇలా నేను చికెన్ చేస్తున్నా మన తెలుగులో లెక్క. 1 కిలో చికెన్ తీసుకొచ్చిన. ఇవి వాష్ చేస్తున్నా, మంచిగా గడగాలి చికెను, లేకుంటే వాసన వస్తుంది. ఇక అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ పుదీనా కొద్దిగంత, ఇవన్నీ వేసి మిక్సీలో పెట్టుకున్నా. ఇప్పుడు మాత్రం ఒక ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా. 2 చెంచాలు నూనె వేసిన. ఈ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేదాకా అల్లం ఎల్లిగడ్డ నూరుకుంటా నేను. అల్లం ఎల్లిగడ్డ నూరి, ఉల్లిగడ్డ ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ వేస్తా. అల్లం ఎల్లిగడ్డ పుదీనా నూరి పెట్టుకున్నది అది వేసేసిన. కొద్దిగంత పసుపు. ఇప్పుడు మాత్రం చికెన్ వేయాలి. పసుపు వేసినాక చికెన్ వేస్తే మంచిగా వాసన మంచిగా వస్తుంది, మంచిగా ఉడుకుతుంది కూడా చికెన్. ఇప్పుడు మాత్రం మంచిగా ఫ్రై చేసుకున్నాక నీరు పోయేదాకా ఉప్పు వేసి కొద్దిగంత మూత పెట్టి నీరు పోయాలి చికెన్ది. నీరు పోయేదాకా ఉంచితే మంచిగా ఉడుకుతుంది చికెన్. వాసన ఉడక మంచిగా వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి, కారం, టమాటా ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఉడికినాక గరం మసాలా వేసిన. ఈ ఎండిన కుడుక గసాల 2 నూరి పెట్టుకున్న, అది దాన్ని పేస్ట్ వేసేసిన. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసిన, ఇంకా కొద్దిగా నీళ్ళు పోస్తా. గ్రేవీ లెక్క చేస్తున్నా ఇది మన చికెన్ గ్రేవీ. దాంట్లో కొత్తిమీర వేసేసిన కొద్దిగంత ఉడికినాక. ఇప్పుడు సర్వ్ చేసిన. ఇక్కడ బొంబాయిలో పావు దొరుకుతుంది కదా, పావుతో సర్వ్ చేసిన. కొద్దిగంత అన్నం, బొంబాయి పావు, చికెన్ రసం.